9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి థర్డ్ లెసన్ గ్రామర్ అండి. సో లెసన్ నేమ్ వచ్చేసి ద లిటిల్ గర్ల్. ద లిటిల్ గర్ల్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లాజరీని చూద్దామండి. ఫస్ట్ ఆ ఫిగర్ టు బి ఫియర్డ్ అంటే అర్థం, ఆ పర్సన్ టు బి ఫియర్డ్ అని అంటే భయపెట్టే అంత గంభీరమైనటువంటి ఆకారం అనే మీనింగ్లో వాడతారు. స్లిప్ డౌన్ అంటే కిందకి దిగి రావడం అండి. కమ్ డౌన్ క్వైట్లీ అండ్ అన్విల్లింగ్లీ అని చెప్పేసి. గివెన్ ఇట్ అప్ అంటే స్టాప్ డూయింగ్ అని చెప్పేసి అర్థం. రిచ్డ్ అంటే అన్హ్యాపీ అని. ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్ అంటే అబౌట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పేసి అర్థం. లాబరస్లీ అంటే చాలా కష్టపడి అనే మీనింగ్లో వాడతారు. విత్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ డిఫికల్టీ అని చెప్పేసి అర్థం. వండర్డ్ ఇంటూ అంటే వెంట్ ఇంటూ బై ఛాన్స్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ స్క్రాప్స్ అంటే చిన్న చిన్న ముక్కలు అండి. స్మాల్ పీసెస్ ఆఫ్ క్లాత్స్ కానీ పేపర్ కానీ ఏదైనా సరే. నెక్స్ట్ హ్యూ అండ్ క్రై అంటే యాంగ్రీ ప్రొటెస్ట్ అని చెప్పేసి అర్థం. ట్యాగ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఒక గేమ్ అండి. నైట్ పెయిన్ అంటేనేమో పీడకలలు, బ్యాడ్ డ్రీమ్స్ అంటారు. టగ్డ్ అప్ అంటే కవర్డ్ అప్ నైస్లీ ఇన్ బెడ్ అని చెప్పేసి అర్థం. స్నగుల్డ్ అంటే హత్తుకోవడం అనే మీనింగ్ వస్తుందండి. మూడింటి ఏ వామ్ కంఫర్టబుల్ పొజిషన్ క్లోజ్ టు అనదర్ పర్సన్ అని చెప్పేసి అంటాము. మనకి వొకాబులరీ మీద కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి, పర్టికులర్గా సినోనిమ్స్ మీద చూద్దాం. దెర్ వాజ్ అ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ గ్రోయింగ్ ఫెయింటర్. ఇది లెసన్లో ఉన్నటువంటి సెంటెన్స్ అండి. ఇక్కడ గ్లాడ్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ వచ్చేసి హ్యాపీ. గ్లాడ్ మీన్స్ హ్యాపీ అబౌట్ సంథింగ్, ఒక దాని గురించి హ్యాపీగా ఫీల్ అవటం. సో ఇక్కడ గ్లాడ్ అన్న హ్యాపీ అన్న రెండు ఒకే మీనింగ్ ఇస్తాయి, సినోనిమ్ అనమాట ఇవి. సో అదేవిధంగా గ్లాడ్ అన్న, హ్యాపీ అన్న, ప్లీజ్డ్ అన్న, డిలైటెడ్ అన్న, థ్రిల్డ్ అన్న, ఓవర్జాయిడ్ అన్న, ఇవన్నీ కూడా హ్యాపీ అనే వర్డ్కి సినోనిమ్స్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఒకదానికొకటి సినోనిమ్స్ అనమాట. సినోనిమ్స్ అంటే వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్. వీటిని సేమ్ మీనింగ్ లేదా దాదాపుగా అలాంటి మీనింగ్ వచ్చే వర్డ్స్ అన్నింటిని కూడా సినోనిమ్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారండి, చూద్దాం. రీడ్ ద సెంటెన్సెస్ బిలో. షీ వాజ్ గ్లాడ్ వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్. మీటింగ్ అయిపోయినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటున్నారు. ఇక్కడ గ్లాడ్ అనే వర్డ్ అండి. ద చీఫ్ గెస్ట్ వాజ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ద విన్నర్. ఇక్కడ ప్లీజ్డ్ అన్న కూడా హ్యాపీ టు అనౌన్స్ అనేటటువంటి మీనింగ్ అనమాట. సో అలాగా కొంత వొకాబులరీ సినోనిమ్కి సంబంధించినటువంటి వర్డ్స్, అసలు సినోనిమ్ అంటే ఏంటో వివరించడం జరిగిందండి. మనకి సినోనిమ్స్ మీద ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగిందండి, అది చూద్దాము. యూజ్ అన్ అప్రోప్రియేట్ వర్డ్ ఫ్రమ్ ద సినోనిమ్స్ గివెన్ అబౌవ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. క్లూజ్ ఆర్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో పైన మనకి కొన్ని ఇచ్చారండి, ఇంతకుముందు స్లైడ్లో చూసాము. డిలైటెడ్ అని చెప్పేసి, హ్యాపీ అని చెప్పేసి, ఓవర్జాయిడ్ అని చెప్పేసి. ఓకే, సో అవన్నీ ఉపయోగించేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 సెంటెన్సెస్లో బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నారండి. ప్రతి సెంటెన్స్కి చివరిలో కూడా బ్రాకెట్లో క్లూ ఇచ్చాడండి. వెరీ ప్లీజ్డ్ అని, ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ అని, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని, సాటిస్ఫైడ్ అబౌట్ అని చెప్పేసి, హ్యాపీ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటిని ఫిల్ చేయమని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం. షీ వాజ్ డాష్ బై ద న్యూస్ ఆఫ్ హర్ బ్రదర్స్ వెడ్డింగ్. సో ఆమె యొక్క బ్రదర్ యొక్క వెడ్డింగ్ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పేసి రాయాలండి. మనం ఇక్కడ థ్రిల్డ్ అని చెప్పేసి రాయొచ్చు. నెక్స్ట్, ఐ వాజ్ డాష్ టు బీ ఇన్వైటెడ్ టు ద పార్టీ అని చెప్పేసి అన్నాడు. సో పార్టీకి ఇన్వైట్ చేయడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పేసి రాయాలి. ఎలాంటి మీనింగ్లా ఉండాలంటే దాదాపుగా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్, ఎక్సైటెడ్ అబౌట్ అనేటువంటి మీనింగ్ రావాలి. మనం డిలైటెడ్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్, షీ వాజ్ డాష్ అట్ ద బర్త్ ఆఫ్ హర్ గ్రాండ్ డాటర్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనే మీనింగ్ రావాలన్నమాట. గ్రాండ్ డాటర్ బర్త్ని ఎలాగ ఫీల్ అయ్యారంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ ఓవర్జాయిడ్ అనేటటువంటి వర్డ్ రాయొచ్చు అనమాట. ద కోచ్ వాజ్ డాష్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. సో గేమ్లో తన పర్ఫార్మెన్స్ చూసి కోచ్ చాలా సాటిస్ఫాక్టరీగా ఫీల్ అయ్యాడు. సాటిస్ఫైడ్ అబౌట్ అనే మీనింగ్ వచ్చేవాడు రాయాలి. ప్లీజ్డ్ అని చెప్పేసి రాస్తాము. షీ వాజ్ వెరీ డాష్ విత్ హర్ రిజల్ట్స్. సో తన రిజల్ట్స్ చూసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. హ్యాపీ అబౌట్ సంథింగ్ అనమాట. సో దాన్ని మనం ఇక్కడ హ్యాపీ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము సినోనిమ్స్ అనేవి రాయొచ్చు. సినోనిమ్స్ మీద మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బిగ్ అనే వర్డ్ని చూస్తాం మనం. స్టడీ ద యూజ్ ఆఫ్ ది వర్డ్ బిగ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ వాజ్ సో బిగ్. హిజ్ హ్యాండ్స్ అండ్ హిజ్ నెక్, ఎస్పెషల్లీ హిజ్ మౌత్. సో హీ వాజ్ సో బిగ్లో బిగ్ అనేటటువంటి వాడికి మీనింగ్ ఏంటి అంటే హియర్ బిగ్ మీన్స్ లార్జ్ ఇన్ సైజ్. సో పెద్దది అని చెప్పేసి అర్థం. నౌ కన్సల్ట్ అ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెంటెన్సెస్లో మనకి బిగ్ అనే వర్డ్కి మీనింగ్ చూడమని చెప్పేసి అంటున్నారు. ప్రతి సెంటెన్స్లో బిగ్ అనే వర్డ్ ఉంటుంది. ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఫస్ట్ది వాళ్ళే పూర్తి చేశారండి. యు ఆర్ అ బిగ్ గర్ల్ నౌ. ఇందులో బిగ్ అనేటటువంటి వాడికి మీనింగ్ వచ్చేసి ఓల్డర్ అంటే పెద్ద అని చెప్పేసి అర్థం. ఓల్డర్ గర్ల్ అని చెప్పేసి అంటాం. ఓల్డర్ అనేది ఎలా ఉపయోగిస్తారో ఇంతకుముందు మనం చూసామండి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ దగ్గర నుంచి చూద్దాం. టుడే యు ఆర్ గోయింగ్ టు టేక్ ద బిగ్గెస్ట్ డెసిషన్ ఆఫ్ యువర్ కెరియర్. ఇక్కడ బిగ్గెస్ట్ అంటే అర్థం వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పేసి అర్థం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాము. బిగ్గెస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. దేర్ ప్రాజెక్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ బిగ్ ఐడియాస్. సో ఇక్కడ బిగ్ అంటే మీనింగ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ బిగ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి కొత్త ఆలోచనతో అనే మీనింగ్ రాయొచ్చండి. ఇన్నోవేటింగ్ అని, అమేజింగ్ అని చెప్పేసి అనొచ్చు. బిగ్ అంటే ఇక్కడ క్రికెట్ ఈజ్ బిగ్ గేమ్ ఇన్ అవర్ కంట్రీ. బిగ్ గేమ్ అంటే ఇక్కడ పెద్ద గేమ్ అని కాదని ఫేమస్ గేమ్ అని, ఫెమిలియర్ గేమ్ అని చెప్పేసి మీనింగ్లో ఉపయోగిస్తాం ఇక్కడ. సో ఇక్కడ బిగ్ అంటే పాపులర్ అని, ఫెమిలియర్ అనే మీనింగ్లో వాడతాం.
ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లతా మంగేష్కర్. సో ఇక్కడ బిగ్ ఫ్యాన్, బిగ్ అంటే గ్రేట్ అని చెప్పేసి, గ్రేట్ ఫ్యాన్ అని చెప్పేసి అంటామండి, గ్రేట్. యూ హ్యావ్ టు కుక్ అ బిట్ మోర్ యాజ్ మై ఫ్రెండ్ ఈజ్ బిగ్ ఈటర్. బిగ్ ఈటర్ అంటే పెద్దగా తినేవాడని కాదండి, గ్రీడీగా తినేవాళ్ళని చెప్పేసి అర్థం ఇక్కడ బిగ్ అంటే. నెక్స్ట్, వాట్ అ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్ డియర్. సో ఇక్కడ బిగ్ అంటే మీనింగ్ వచ్చేసి అఫెక్షనేట్ అని, కైండ్లీ అని చెప్పేసి అర్థం. ఈ లాస్ట్ సెంటెన్స్ కేజీఏ వాళ్ళ ఫాదర్తో అంటుందండి క్లైమాక్స్లో, ద లిటిల్ గర్ల్ లెసన్ క్లైమాక్స్లో అంటుందన్నమాట. గ్రామర్ తర్వాత గ్రామర్ ఇచ్చారండి, వొకాబులరీ అయిపోయింది. గ్రామర్లో ఇచ్చేసి వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఇచ్చారండి. వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ అంటే మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటి ఆ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అని చెప్పేసి అంటారు. దాని మీద కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చారు. వాట్ స్క్రీమ్డ్ మదర్, నో షీ విస్పర్డ్, సిట్ అప్ హీ ఆర్డర్డ్. సో ఇక్కడ కొన్ని ఇటాలిసైజ్ చేసి హైలైట్ చేశాను, వాటి గురించి ఇచ్చారండి. వాటిని రిపోర్టింగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటారండి. ద ఇటాలిసైజ్డ్ వర్డ్స్ ఆర్ వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్. వీ కోట్ ఆర్ రిపోర్ట్ వాట్ సమ్మన్ హ్యాజ్ సెడ్. సో కొటేషన్స్లో ఉన్న వాటిని మనం కోట్ అని చెప్పేసి వాటిని ఏం చేస్తాము, రిపోర్ట్ చేస్తామన్నమాట. ఓకే, సో వాటిని రిపోర్టెడ్ అని చెప్పేసి అంటారండి. ఓకే, వీ కోట్ ఆర్ రిపోర్ట్ వాట్ సమ్మన్ హ్యాస్ సెడ్ ఆర్ థాట్ బై యూజింగ్ ద రిపోర్టింగ్ వర్బ్. సో వాటిని చెప్పడానికి మనం రిపోర్టింగ్ వర్బ్ అనేది ఉపయోగిస్తాం. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఉపయోగించడం అంటే ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటిది రిపోర్టింగ్ వర్బ్ అండి. సో ఈ రిపోర్టింగ్ వర్బ్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనము వేరే వాళ్ళు ఏం చెప్పారో, వేరే వాళ్ళు ఏమి రిపోర్ట్ చేశారో, ఏం కోట్ చేశారో చెప్పడానికి మనం రిపోర్టింగ్ వర్బ్ ఉపయోగిస్తాము అని చెప్పేసి అన్నారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పార్ట్ ఏమో రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పేసి అంటాం, కోటెడ్ పార్ట్ అని. ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పేసి అంటాం. ఎవ్రీ రిపోర్టింగ్ క్లాస్ కంటైన్స్ ఆ రిపోర్టింగ్ వర్బ్. సో అది సబ్జెక్ట్తో కలిసి వస్తూ ఉంటుందండి. సో దానికోసమే దాన్ని క్లాజ్ అని చెప్పేసి అంటాము, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కాబట్టి. అయితే ఈ రిపోర్టింగ్ క్లాస్లో కంపల్సరీగా రిపోర్టింగ్ వర్బ్ ఉంటుందండి. అంటే ఆ రిపోర్టింగ్ క్లాస్లో ఉన్నటువంటి వర్బ్ని రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన వాట్ స్క్రీమ్డ్ మదర్. సో ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటి స్క్రీమ్డ్ మదర్లో స్క్రీమ్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. అదేవిధంగా నో షీ విస్పర్డ్. సో అక్కడ విస్పర్డ్ అనేటటువంటిది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. షీ విస్పర్డ్లో విస్పర్డ్. నెక్స్ట్, సిట్ అప్ హీ ఆర్డర్డ్. సో ఇందులో ఆర్డర్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా రిపోర్టింగ్ వర్బ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ చూస్తే హీ ప్రామిస్డ్ టు హెల్ప్ ఇన్ మై ప్రాజెక్ట్. హౌ ఆర్ యూ డూయింగ్ సీమా ఆస్క్డ్. సో ఇక్కడ మనం చూస్తే హీ ప్రామిస్డ్ అనేటటువంటి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చిన తర్వాత సెంటెన్స్ పైన ఉందంటే, ఓకేనా, అందులో హీ ప్రామిస్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, హౌ ఆర్ యూ డూయింగ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటిది సీమా ఆస్క్డ్. సో ఇక్కడ సీమా ఆస్క్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. సో పై సెంటెన్స్లో ప్రామిస్డ్ అనేటటువంటిది రిపోర్టింగ్ వర్బ్ అయితే రెండో సెంటెన్స్లో ఆస్క్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉన్న వర్బ్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. వీ యూస్ వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ టు అడ్వైస్, ఆర్డర్, రిపోర్ట్ స్టేట్మెంట్స్, థాట్స్, ఇంటెన్షన్స్, క్వశ్చన్స్, రిక్వెస్ట్, అపాలజీస్, మేనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ సో ఆన్. సో ఆ రిపోర్టింగ్ పార్ట్లో మనం అడ్వైస్ కానీ, ఆర్డర్ కానీ, రిపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ, థాట్స్ కానీ, ఇంటెన్షన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, అపాలజీ అని కానీ ఇలాంటి దీనికి సంబంధించినటువంటి వర్డ్స్ అని ఉపయోగిస్తూ ఉంటామండి. అయితే మనకి కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి వీటిలో రిపోర్టింగ్ వర్బ్స్ ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడుగుతున్నారండి. ఫస్ట్ సెంటెన్స్, హీ సేస్ హీ విల్ ఎంజాయ్ ద రైడ్. ఇక్కడ సేస్ అండి, సేస్ అనేది రిపోర్టింగ్ వర్బ్. ఫాదర్ మెన్షన్డ్ దట్ హీ వాస్ గోయింగ్ ఆన్ అ హాలిడే. ఇక్కడ వచ్చేసి మెన్షన్డ్ అండి, ఫాదర్ మెన్షన్డ్, మెన్షన్ అనేది రిపోర్టింగ్ వర్బ్. నో వన్ టోల్డ్ అస్ దట్ ద షాప్ వాస్ క్లోజ్డ్. ఇక్కడ వచ్చేసి టోల్డ్ అండి, రిపోర్టింగ్ వర్బ్. హీ ఆన్సర్డ్ దట్ ద ప్రైస్ వుడ్ గో అప్. ఇక్కడ ఆన్సర్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అండి. ఐ వండర్డ్ వై హీ వాజ్ స్క్రీమింగ్. ఇక్కడ వండర్డ్ అండి. బెన్ టోల్డ్ హర్ టు వేక్ హిమ్ అప్. ఇక్కడ టోల్డ్ వచ్చేసి రిపోర్టింగ్ వర్బ్ అండి. రతన్ అపాలజైజ్డ్ ఫర్ లేట్ టు ద పార్టీ. రతన్ అపాలజైజ్డ్ ఫర్ కమింగ్ లేట్ టు ద పార్టీ అండి. సో దీంట్లో అపాలజైజ్డ్ అనేటటువంటిది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం రిపోర్టింగ్ వర్బ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. Some verbs of reporting are given in the box. Choose the appropriate verbs and fill in the blanks in the following sentence. మనకి రిపోర్టింగ్ వర్బ్స్ కొన్ని ఇచ్చారండి. సో వీటిని ఉపయోగించేసి కింద ఇచ్చిన బ్లాంక్స్ ఫిల్ చేయమన్నారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ది, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ డాష్ ద విమెన్. సో ఇక్కడ విమెన్ చెప్తుందండి, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అని చెప్పేసి. ఓకే, సో మనం ఇక్కడ ఏం రాస్తాం, విమెన్ వర్ కంప్లైనింగా, విమెన్ షౌటెడా, విమెన్ రిప్లైడా, విమెన్ రిమార్క్డా, విమెన్ ఆర్డెడా, విమెన్ సజెస్టెడా అని చెప్పేసి చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ద విమెన్ రిప్లైడ్ అని చెప్పేసి వస్తుందండి. ద విమెన్ రిప్లైడ్ ఐఎమ్ నాట్ ఫ్రైడ్ అని చెప్పేసి వస్తుంది. లీవ్ మీ అలోన్ మై మదర్. సో వాళ్ళ మదర్ అన్నారంటే ఏమని, లీవ్ మీ అలోన్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ పైన 6లో కరెక్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఏంటంటే షౌటెడ్ అని చెప్పేసి అర్థమండి. ఓకే, రైట్, షౌటెడ్, మై మదర్ షౌటెడ్ లీవ్ మీ అలోన్ అనమాట.
ద చిల్డ్రన్ డాష్ దట్ ద రోడ్స్ వర్ క్రౌడెడ్ అండ్ నాయిజీ. ఓకే, ద చిల్డ్రన్ వర్ కంప్లైనింగ్ అని చెప్పేసి వస్తుందండి. నెక్స్ట్ అండి, పర్హాప్స్ హీ ఇజంట్ అ బ్యాడ్ సార్ట్ ఆఫ్ ఏ చాప్ ఆఫ్టర్ ఆల్ డాష్ ద మాస్టర్. సో ఇక్కడ మనం రిపోర్టింగ్ వర్బ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే రిమార్క్డ్ అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ లెట్స్ గో అండ్ లుక్ ఎట్ ద స్కూల్ గ్రౌండ్ డాష్ ద స్పోర్ట్స్ టీచర్. సో స్పోర్ట్స్ టీచర్ ఏం చేస్తారండి, సజెస్ట్ చేస్తారనమాట. ద ట్రాఫిక్ పోలీస్ డాష్ ఆల్ ద పాసర్స్ బై టు కీప్ ఆఫ్ ద రోడ్. సో ట్రాఫిక్ పోలీస్ అన్ని ఇక్కడ ఆర్డర్ వేశారనమాట. సో ఈ విధంగా మనము రిపోర్టింగ్ వర్బ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి ద మదర్ రిప్లైడ్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అని చెప్పేసి వస్తుంది. మై మదర్ షౌటెడ్ లీవ్ మీ అలోన్ అని చెప్పేసి వస్తుంది. ద చిల్డ్రన్ వర్ కంప్లైనింగ్ దాట్ ద రోడ్స్ వర్ క్రౌడెడ్ అండ్ నాయిజీ. రోడ్లన్నీ కూడా క్రౌడెడ్గా నాయిజీగా ఉన్నాయని చెప్పేసి పిల్లలు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి. ద మాస్టర్ రిమార్క్డ్ ఏమని, పర్హాప్స్ హీ ఇజంట్ అ బ్యాడ్ సార్ట్ ఆఫ్ అ చాప్ ఆఫ్టర్ ఆల్. అతనంతా బ్యాడ్ ఏమి కాదని చెప్పేసి రిమార్క్ చేయడం అని జరిగింది అనమాట, తెలియజేయడం జరిగింది. ఎస్, ద స్పోర్ట్స్ టీచర్ సజెస్టెడ్. స్పోర్ట్స్ టీచర్ ఏమని సజెషన్ ఇచ్చారంటే లెట్స్ గో లుక్ ఎట్ ద స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరిగింది. ద ట్రాఫిక్ పోలీస్ ఆర్డర్ చేశాడు అనమాట. ఏమని, ఆల్ ద పాసర్స్ బై టు కీప్ ఆఫ్ ద రోడ్. సో ఈ విధంగా మనము రిపోర్టింగ్, ఇవన్నీ రిపోర్టింగ్ వర్బ్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. రిపోర్టింగ్ అనమాట, రిపోర్టింగ్ వర్బ్స్. ఈ విధంగా మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనము రిపోర్టింగ్ వర్బ్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. రిపోర్టింగ్ పార్ట్లో ఉంటాయి ఇవన్నీ.